ఫస్ట్ క్వశ్చన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరుసగా 6వసారి రెపో రేట్ను ఎంత శాతంగా ఉంచినది? 6.5% అనమాట. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరుసగా 6వసారి రెపో రేటును 6.5% వద్ద యథాతథంగా ఉంచిందనమాట. చూడండి, దీనికి సంబంధించి చూస్తే కనుక రిటైల్ ద్రవ్యోల్బణం దాని లక్ష్యం 4% కంటే ఎక్కువ ఉన్నందున ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి సమావేశంలో రెపో రేటును యథాతథంగా ఉంచడం కోసం 6 సభ్యుల ద్రవ్య విధాన కమిటీని వేయడం జరిగిందనమాట. ఎంతమంది సభ్యులు? 6 సభ్యుల ద్రవ్య విధాన కమిటీని వేశారనమాట. ఈ కమిటీ 5:1 మెజార్టీతో ఓటు వేసింది. 5:1 మెజార్టీతో ఓటు వేయడం వల్లనే ఇప్పుడు 6.5% వద్ద యథాతథంగా ఉంచడం జరిగిందనమాట. అసలు రెపో రేట్ అంటే ఏంటి? రెపో రేట్ అనేది బ్యాంకులు స్వల్పకాలిక లిక్విడిటీ అసమతుల్యతలను అధిగమించడం కోసం ఆర్బీఐ నుండి నిధులను తీసుకుంటుందన్నమాట. దానిపైన విధించే వడ్డీ రేట్ అనమాట. ఏంటి? బ్యాంకులు స్వల్పకాలిక లిక్విడిటీ అసమతుల్యతలను అధిగమించడం కోసం ఆర్బీఐ నుంచి తీసుకునేటువంటి నిధులు, దానిపైన విధించేటువంటి వడ్డీ రేటునే రెపో రేటు అంటారనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. రెపో రేట్ అంటే ఏంటనేది తెలుసుకోవాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నవసారి అంటే 6వసారి, ఎంత శాతం వద్ద అంటే 6.5% వద్ద యథాతథంగా ఉంచిందన్నమాట రెపో రేటును. దానికి గల కారణం ఏంటి? ఎంతమంది సభ్యులతో కూడిన కమిటీ వేసింది, ఓకేనా? ఆ సభ్యులలో ఎంత మెజార్టీ ఇక్కడ ఉంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆర్బీఐ ఏర్పడిన సంవత్సరం 1935 ఏప్రిల్ 1. ఆర్బీఐ జాతీయం చేయబడిన సంవత్సరం 1949 జనవరి 1. ఆర్బీఐ 1934 ఆర్బీఐ చట్టం ప్రకారం ఏర్పడింది. ఆర్బీఐ ఏర్పడినప్పుడు ప్రధాన కార్యాలయము కలకత్తా. ఆర్బీఐ ప్రస్తుత ప్రధాన కార్యాలయము ముంబై. ఆర్బీఐ తొలి గవర్నర్ ఓ స్మిత్. ఆర్బీఐ ప్రస్తుత గవర్నర్ శక్తికాంత్ దాస్. స్వతంత్రం వచ్చిన తర్వాత ఆర్బీఐ తొలి గవర్నర్ ఎవరంటే సిడి దేశ్ముఖ్. తొలి భారతీయ ఆర్బీఐ గవర్నర్ ఎవరంటే సిడి దేశ్ముఖ్. ఎక్కువ కాలం ఆర్బీఐ గవర్నర్గా పనిచేసిన వారు బెనగల రామారావు. తక్కువ కాలం ఆర్బీఐ గవర్నర్గా పనిచేసిన వారు అమితావ్ ఘోష్. ఆర్బీఐ గవర్నర్గా పనిచేసి ప్రధానమంత్రి అయిన వారు మన్మోహన్ సింగ్. ఆర్బీఐ గవర్నర్గా పనిచేసిన తెలుగువారు వై వేణుగోపాల్ రెడ్డి ఒకరు, దువ్వూరి సుబ్బారావు మరొకరు అనమాట. ఆర్బీఐ తొలి మహిళా డిప్యూటీ గవర్నర్ వచ్చి ఉదేశి. ఆర్బీఐ సింబల్లో కనిపించే జంతువు పెద్ద పులి. ఆర్బీఐ సింబల్లో కనిపించే వృక్షం పామ్ ట్రీ, PALM పామ్ ట్రీ అనమాట, తాటి చెట్టు. ఇవి ఆర్బీఐకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మన కరెన్సీని జారీ చేసేది ఆర్బీఐయే. బ్యాంకులకే బ్యాంకు ఆర్బీఐ. అన్ని బ్యాంకులపైన నియంత్రణ అధికారం కలిగి ఉంటుందన్నమాట. ఏది? ఆర్బీఐ. కాబట్టి ఆర్బీఐ గురించిన సమాచారం నేర్చుకోవాలి. ఎకానమీ రిలేటెడ్గా, స్టాండర్డ్ జీకే రిలేటెడ్గా ఇట్లా మనకు అడుగుతారనమాట. సెకండ్ క్వశ్చన్, 7వ హిందూ మహాసముద్ర సదస్సు ఎక్కడ నిర్వహించబడినది? 7th ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ అనమాట. ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ ఆస్ట్రేలియా దేశంలోని పెర్త్ నగరంలో జరిగిందనమాట. ఫిబ్రవరి 9, ఫిబ్రవరి 10 2 రోజుల పాటు జరిగింది. 22 దేశాలు హాజరయ్యాయి. 22 దేశాలకు సంబంధించినటువంటి విదేశాంగ మంత్రులతో కూడినటువంటి సమావేశం అన్నమాట ఇది. అందువలన భారతదేశం నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ గారు వెళ్ళడం జరిగింది. జైశంకర్. ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ పాల్గొన్నారు. సింగపూర్ విదేశాంగ మంత్రి బాలకృష్ణన్, ఇండియన్ అనమాట, అతను కూడా బాలకృష్ణన్, అతను పాల్గొన్నాడు. ఓకేనా? ఇట్లా 22 దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులు హాజరు కావడం జరిగింది అనమాట. అంటే హిందూ మహాసముద్రానికి సంబంధించిన దేశాలు పాల్గొంటాయి అన్నమాట. 2016లో మొదటి సమావేశం అనేటువంటిది జరిగింది. హిందూ మహాసముద్ర సదస్సు మొట్టమొదటిది సింగపూర్లో జరిగిందనమాట. సింగపూర్లో. ఇప్పుడు ఆస్ట్రేలియాలో 7వది జరుగుతూ ఉంది, గుర్తుపెట్టుకోవాలి. దీనికి సంబంధించిన థీమ్ నోట్ చేసుకోవాలి. థీమ్, ఇతివృత్తం అంటాం తెలుగులో, థీమ్ అనమాట. టువర్డ్స్ ఏ స్టేబుల్ అండ్ సస్టైనబుల్ ఇండియన్ ఓషన్.
ఇదన్నమాట థీమ్. టువర్డ్స్ ఏ స్టేబుల్ అండ్ సస్టైనబుల్ ఇండియన్ ఓషన్. స్థిరమైన మరియు సుస్థిరాభివృద్ధి హిందూ మహాసముద్రం వైపు అనేది అర్థం వస్తుందన్నమాట తెలుగులో. ఇది 7వ హిందూ మహాసముద్ర సదస్సు ఎక్కడ జరిగిందనేది డైరెక్ట్ అడుగుతారు. మన భారతదేశం నుంచి ఎవరు హాజరయ్యారు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని దేశాల విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు గుర్తుపెట్టుకోండి. థీమ్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా? రైట్. ఆస్ట్రేలియాలో జరిగింది కాబట్టి ఆస్ట్రేలియా దేశ ప్రధానమంత్రి ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్. థర్డ్ క్వశ్చన్, భారతరత్న 2024 గ్రహీత ఎంఎస్ స్వామినాథన్కు ఈ క్రింది ఏ అవార్డు వరించింది? చూడండి, మనందరికీ తెలుసు ఎంఎస్ స్వామినాథన్ ఎంత గొప్ప మహనీయుడో. అటువంటి వ్యక్తికి ఈరోజు భారత ప్రభుత్వం భారతరత్న అవార్డుతో సత్కరించి, ఓకేనా, తమ ఉనికిని చాటుకోవడం జరిగిందనమాట. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ మనం ఇది వరకు ఈ ఏడాదే ఇద్దరిని తెలుసుకున్నాం. ఒకరు కర్పూరీ సింగ్ ఠాగూర్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి. అదేవిధంగా మరొకరు ఎల్కే అద్వానీ, మాజీ ఉప ప్రధానమంత్రి. వాళ్ళిద్దరి గురించి చదువుకున్నాం. ఈ ఫిబ్రవరి 9వ తారీఖున ముగ్గురిని ప్రకటించారు ఏకంగా. వారెవరంటే కనుక, ఒకరు మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు, మాజీ ప్రధానమంత్రి చరణ్ సింగ్, గొప్ప వ్యవసాయ శాస్త్రవేత్త మన ఎంఎస్ స్వామినాథన్ అన్నమాట. ఈ ఎంఎస్ స్వామినాథన్ గురించి నోట్ చేసుకొని చాలా చాలా ఇంపార్టెంట్ ఆయన సంబంధించిన విషయాలు. ఆల్రెడీ ఆయన గురించి మనం చెప్పుకున్నాం పోయిన ఏడాది 2023 సెప్టెంబర్ 28 ఆయన చనిపోయినాడు. 2023 సెప్టెంబర్ 28 ఆయన చనిపోయాడు. అప్పుడు మనం నీట్గా ఆయన గురించిన విషయాలన్నీ కూడా చెప్పుకున్నాం. మళ్ళీ ఈరోజు చెప్పుకోవాల్సిన అవసరం వచ్చిందనమాట, ఎందుకంటే భారతరత్న వచ్చింది కాబట్టి. సరే, పోయిన ఏడాది ఆయన చనిపోవడం జరిగిందనమాట. మరణాంతరం ఇప్పుడు భారతరత్న అవార్డు అతనికి అందజేయడం జరిగింది. తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి అనమాట ఇతను. తమిళనాడు రాష్ట్రానికి చెందినవాడు. ఇక్కడ తమిళనాడులోని కుంభకోణంలో జన్మించాడనమాట. చనిపోయింది చెన్నైలో. ఆయన 2023 సెప్టెంబర్ 28న మరణించాడనమాట చెన్నైలో. హరిత విప్లవం అనగానే మనకు గుర్తుకొచ్చే భారతీయుడు ఎవరంటే కనుక ఎంఎస్ స్వామినాథన్. ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్ అంటారన్నమాట. ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవ పితామహుడు అనమాట భారతదేశానికి సంబంధించి. సరే, ఇతన్ని ప్రభావితం చేసింది ఎవరంటే నార్మన్ బోర్లాగ్. ఆయన ప్రపంచ హరిత విప్లవ పితామహుడు. అమెరికా దేశానికి చెందిన వ్యక్తి అనమాట. మెక్సికో అమెరికన్ అన్నమాట. ఎవరు? నార్మన్ బోర్లాగ్. ఆ నార్మన్ బోర్లాగ్ ప్రభావితం వల్లనే ఇతను ఇక్కడ భారతదేశంలో హరిత విప్లవాన్ని స్టార్ట్ చేస్తాడనమాట. హరిత విప్లవం అంటే ఏంటంటే కనుక ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచేందుకు ఉద్దేశించినటువంటి గొప్ప పథకం అనమాట. అదే హరిత విప్లవం అనమాట. ఆహార ధాన్యాలు అంటే వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, రాగులు, జొన్నలు, ఇవన్నీ కూడా ఫుడ్ గ్రెయిన్స్ అనమాట, ఆహార ధాన్యాలు. వాటి యొక్క ఉత్పత్తిని పెంచేందుకు ఉద్దేశించిన విప్లవాన్ని ఏమంటారంటే హరిత విప్లవం అంటారు. భారతదేశ హరిత విప్లవ పితామహుడు ఎవరంటే కనుక ఎంఎస్ స్వామినాథన్. గుర్తుంచుకోవాలి. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ఎంఎస్ స్వామినాథన్ గారు 68-69 సంవత్సరాల్లో హరిత విప్లవానికి నాంది పలికాడనమాట. దానివల్ల భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి విపరీతంగా పెరిగిందనమాట. కాబట్టే ఈరోజు అంత పేరు ప్రఖ్యాతలు ఆయనకు వచ్చాయి. చాలా గొప్ప గొప్ప సంస్థలు కూడా ఆయన పనిచేశాడు. 1972 నుంచి 1979 వరకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, అంటే మన భారతదేశంలో వ్యవసాయ పరిశోధన మండలి ఉంటుందన్నమాట. భారతదేశ వ్యవసాయ పరిశోధన మండలి అనేది ఒకటి ఉంటుంది ఢిల్లీలో. ఆయన 72 నుంచి 79 వరకు దానికి డైరెక్టర్ జనరల్గా పనిచేశాడనమాట. డైరెక్టర్ జనరల్గా. మళ్ళీ 1979 నుంచి 80 వరకు భారతదేశ వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆ శాఖలో ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు. అదేవిధంగా అంతర్జాతీయ వరి పరిశోధనా కేంద్రం మనీలాలో ఉంటుందన్నమాట. అంతర్జాతీయ వరి పరిశోధనా కేంద్రం, ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడ ఉందంటే కనుక ఫిలిప్పీన్స్లోని మనీలాలో ఉంటుంది. దానికి డైరెక్టర్ జనరల్గా పనిచేశాడు 82 నుంచి 88 వరకు. 82 నుంచి 88 వరకు అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థకు డైరెక్టర్ జనరల్ అనమాట. ఓకేనా? అంతేకాదు 1988లో ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రీసోర్స్ సంస్థ, చాలా ఇంపార్టెంట్ సంస్థ అనమాట ఇది కూడా. 88లో ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రీసోర్స్ అనే సంస్థ ఉంటుంది. దానికి ఏకంగా ప్రెసిడెంట్గా పనిచేశాడనమాట.
ఇట్లా 20వ శతాబ్దంలో అత్యంత గొప్ప వ్యక్తులలో ఈయన కూడా ఒకడనమాట. కానీ అది టైమ్స్ వాళ్ళు ఉన్నారు, టైమ్స్ మ్యాగజైన్, ఆ టైమ్స్ 20లో భాగంగా ఆయన కూడా చేర్చిందనమాట టైమ్ మ్యాగజైన్, గుర్తుపెట్టుకోవాలి. అట్లాంటి వ్యక్తికి ఎన్నో పురస్కారాలు కూడా వచ్చాయి. అందులో మనకి చూస్తే కనుక ఇప్పుడు నేను చెప్పినటువంటి అవార్డ్స్ ఏంటి అంటే కింద ఆప్షన్లో ఉన్నటువంటి పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ 3 వచ్చాయి. భారతదేశంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం భారతరత్న అనమాట. అది 2024 ఫిబ్రవరి 9న ప్రకటించారు. ఇక భారతదేశంలో పద్మ పురస్కారాలు అంటే రెండవ అత్యున్నత పురస్కారం ఏదంటే పద్మవిభూషణ్, మూడవ అత్యున్నత పురస్కారం ఏదంటే పద్మభూషణ్, నాలుగవ అత్యున్నత పురస్కారం పద్మశ్రీ అనమాట. ఈ 3 దక్కాయి అనమాట ఇతనికి. అంటే ఓవరాల్గా 4 వచ్చాయన్నమాట. డైరెక్ట్గా భారతరత్న ఏం కాదు ఇతను. ఓకే, అంచెలంచెలుగా ఎదిగినటువంటి వ్యక్తి. అంటే పద్మశ్రీ పొందిన తర్వాత పద్మభూషణ్ వచ్చింది, పద్మభూషణ్ తర్వాత పద్మవిభూషణ్ వచ్చింది, పద్మవిభూషణ్ తర్వాత భారతరత్న వచ్చిందనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఓకే, పద్మశ్రీ ఎప్పుడు వచ్చింది అంటే కనుక 1967లో వచ్చింది పద్మశ్రీ. పద్మభూషణ్ 1972లో వచ్చింది, 1972లో. పద్మవిభూషణ్ 1989లో వచ్చింది, గుర్తుపెట్టుకోవాలి, 1989 అనమాట. ఇకపోతే చాలా ముఖ్యంగా ఆసియా నోబెల్, ప్రపంచానికి నోబెల్ అందరికీ తెలుసు. అట్లా ఆసియా ఖండంలో ఆసియా నోబెల్ అంటారు రామన్ మెగసెసే అవార్డును. ఈ రామన్ మెగసెసే అవార్డు ఎప్పుడు వచ్చింది అతనికంటే 1971లో వచ్చింది. రామన్ మెగసెసే అవార్డు నోట్ చేసుకోవాలి, 1971. అదేవిధంగా ఆహార ధాన్యాల ఉత్పత్తికి ఎవరైతే కృషి చేస్తారో వాళ్ళకి ఇచ్చేటువంటి అత్యున్నత పురస్కారం అనమాట. ఓకేనా, వ్యవసాయానికి సంబంధించిన అత్యున్నత పురస్కారం అనమాట. అదే వరల్డ్ ఫుడ్ ప్రైజ్. ఈ వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఎప్పుడు వచ్చింది అంటే కనుక 1987లో వచ్చిందనమాట. ఇవి గుర్తుపెట్టుకోవాలి, ముఖ్యమైన అవార్డ్స్, ఆయనకు వరించిన అవార్డ్స్ అనమాట. రేపు ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంటుంది ఇట్లాంటివన్నీ కూడా. కాబట్టి ఇవన్నీ కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి. ఎవరి గురించి? ఎంఎస్ స్వామినాథన్ గురించి అనమాట. 2024లో 5 మంది ఇస్తే 5 మందిలో ఇతను కూడా ఒకడనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంతవరకు ఎప్పుడు 5 మందికి గరిష్టంగా ఇవ్వలే, ఫస్ట్ టైం అనమాట. ఈ ఏడాది 5 మందికి ఇవ్వడం జరిగిందనమాట. 2 ఇచ్చారు మొన్న, చూసాం మనం. ఓకేనా, అక్కడ ఇచ్చినటువంటి వ్యక్తులలో బీజేపీ వ్యక్తి అనమాట. అందుకని అందరూ కూడా ప్రతిపక్షాలని కూడా బీజేపీ వాళ్ళకి ఇచ్చారని అక్కడ విమర్శించారు. అందుకే వెంటనే ఇంకొక 2-3 రోజులు ఆగేసి ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ వాళ్ళంటే ఎవరు? పివి నరసింహారావు కావచ్చు, అదేవిధంగా చరణ్ సింగ్ కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు మనం చెప్పినటువంటి ఇతను కూడా ఇందిరాగాంధీ పీరియడ్లో పనిచేసిన వాడు ఎంఎస్ స్వామినాథన్. ఓకేనా, కాబట్టి ఇటువంటి వాళ్ళకి ఇప్పుడు ఇచ్చి ఓకేనా, అంటే అందరి నోళ్లకు వాళ్ళని మూతపడేటట్టుగా చేయడం జరిగిందనమాట, అంతే. ఓకేనా, చాలా వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. ఫోర్త్ క్వశ్చన్, భారతరత్న 2024 అందుకున్న తొలి తెలుగువారు ఎవరు? చూడండి, భారతరత్న అవార్డులో మరొక వ్యక్తిని మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఆయనే పివి నరసింహారావు. ఇంతవరకు ఏ తెలుగు వారికి కూడా దక్కని గౌరవం పివి నరసింహారావు గారికి దక్కడం జరిగిందనమాట. అదే భారతరత్న పురస్కారం. భారతరత్న పురస్కారాన్ని పొందిన తొలి తెలుగు వ్యక్తిగా గౌరవాన్ని అందుకున్నారు ఎవరంటే కనుక పివి నరసింహారావు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత. 2004లో చనిపోవడం జరిగిందనమాట. ఆయన 2004లో ఆయన చనిపోవడం జరిగింది. ఆయన పుట్టింది 1921లో. తెలంగాణకు చెందినవారు అన్నమాట ఇతను. కరీంనగర్ జిల్లా వాసి. అటువంటి పివి నరసింహారావు ఎన్నో పదవులు అలంకరించారనమాట. కేంద్ర హోంమంత్రిగా, కేంద్ర రక్షణ మంత్రిగా, కేంద్ర విదేశాంగ మంత్రిగా ఇట్లా ఎన్నో పదవులు అలంకరించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 1971 నుంచి 73 వరకు 1971 నుంచి 73 వరకు ఆంధ్రప్రదేశ్కు 4వ ముఖ్యమంత్రిగా ఆయన కొద్ది కాలం కొనసాగడం జరిగిందన్నమాట. ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి ఎవరంటే కనుక పివి నరసింహారావు గారే. పివి నరసింహారావు 1991 నుంచి 96 వరకు ప్రధానమంత్రిగా 5 ఏళ్ళు సుదీర్ఘకాలంగా పనిచేశాడనమాట. చంద్రశేఖర్ తర్వాత ప్రధానమంత్రి చంద్రశేఖర్ తర్వాత ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగిందనమాట. 1991 నుంచి 96 వరకు. 1971 నుంచి 73 వరకు ఏమో ఆయన ఆంధ్రప్రదేశ్ 4వ ముఖ్యమంత్రిగా. అదే పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1991 నుంచి 96 వరకు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అనమాట. ఇతని కాలంలో మన భారతదేశం ఆర్థికంగా మరింత ముందుకు పోయిందనమాట. గొప్ప ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చాడనమాట. గొప్పగా ఆర్థికంగా ముందుకు వెళ్ళడం జరిగింది మన భారతదేశం ఇతని కాలంలో. ఆ విషయాన్ని మనం మైండ్లో పెట్టుకోవాలి. దేశ్ బచావో దేశ్ బనావో అనే నినాదం ఇచ్చింది పివి నరసింహారావే.
గొప్ప బహుభాషావేత్త అనమాట. ఎన్నో భాషల్లో ప్రావీణ్యుడు అనమాట. ఇన్ని భాషలు తెలిసిన ప్రధానమంత్రి ఎవరూ లేరు. ఆటలలో కూడా ప్రావీణ్యుడే. ఆయన ఒక న్యాయవాది, గొప్ప కవి కూడా. ఆయన ఎన్నో ద ఇన్సైడర్, పివి నరసింహారావు గారి యొక్క ఆత్మకథ ఏదంటే కనుక ద ఇన్సైడర్ అనమాట. ద ఇన్సైడర్ మాత్రమే కాదు, ఎన్నో అనువదించాడు కూడా. కొన్ని పుస్తకాలను ఆయన అనువదించడం జరిగిందనమాట, ట్రాన్స్లేషన్ చేయడం జరిగింది. తన యొక్క ఆత్మకథ గుర్తుపెట్టుకోవాలి, ద ఇన్సైడర్ అనే విషయాన్ని అందరూ కూడా. ఇట్లా పివి నరసింహారావు అనేటువంటి అత్యంత గొప్ప మహనీయుడు ఈరోజు భారతరత్న అవార్డుతో ఆయన్ను సత్కరించడం జరిగిందనమాట. ఉన్న గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీ, అవార్డు ఇచ్చింది కాంగ్రెస్ వ్యక్తికి. కాబట్టి మనం ఇక్కడ మైండ్లో పెట్టుకోవాలి ఈ సమాచారాన్ని. చాలా చాలా ఇంపార్టెంట్గా పివి నరసింహారావు గురించి, ఆయన యొక్క సమాధి పేరు కూడా అడుగుతూ ఉంటారు ఎగ్జామ్లలో, జ్ఞానభూమి. పివి నరసింహారావు గారి యొక్క సమాధి పేరు ఏదంటే కనుక జ్ఞానభూమి అనే విషయాన్ని కూడా మైండ్లో పెట్టుకోవాలి. ఓకేనా, రైట్. ఫిఫ్త్ క్వశ్చన్, తొలి వందే భారత్ స్లీపర్ రైలును ఏ నగరాల మధ్య ప్రారంభించనున్నారు? చూడండి, భారతదేశంలో అత్యంత వేగవంతమైన రైలు వందే భారత్ ఎక్స్ప్రెస్ అనమాట. అటువంటి వందే భారత్ ఎక్స్ప్రెస్లో ఇప్పుడు వందే భారత్ స్లీపర్ రైలు కూడా ప్రారంభించబోతూ ఉన్నారనమాట. దీనికి సంబంధించి చూస్తే మనం కొన్ని విషయాలు చాలా చాలా ఇంపార్టెంటు. వందే భారత్ ఎక్స్ప్రెస్ స్లీపర్ రైళ్లను మార్చి నుంచి ప్రయోగాత్మకంగా నడపనున్నట్లు చెప్పారనమాట కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ. రైల్వే మంత్రి ఎవరు? అశ్విని వైష్ణవ్ అనమాట. ఏప్రిల్లో ఈ సర్వీసులు అందుబాటులోకి వస్తాయన్నమాట. మార్చిలో ఏమో ట్రయల్ చేస్తారు, ఏప్రిల్ నుంచి అవి పూర్తిగా అందుబాటులోకి వస్తాయని చెప్పి రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడిస్తూ ఉంది. తొలి రైలు మాత్రం ఢిల్లీ టు ముంబై టు ఢిల్లీ మధ్య ప్రారంభించబోతున్నారన్నమాట. కాకపోతే రాజధాని ఎక్స్ప్రెస్ కంటే వేగంగా ప్రయాణించే ఈ రైల్లో రాజధాని ఎక్స్ప్రెస్ కంటే వేగంగా ప్రయాణించే ఈ రైల్లో 16 నుంచి 20 కోచులు ఉంటాయన్నమాట. ఎన్ని నుంచి ఎన్ని కోచులు ఉంటాయి? 16 నుంచి 20 కోచులు ఉంటాయన్నమాట. ఇవి ఏసీ నాన్ ఏసీలుగా ఉంటాయన్నమాట. ఏసీ నాన్ ఏసీలుగా ఉంటాయి. ఈ రైళ్లతో దేశంలోని ప్రధాన నగరాల మధ్య ప్రమాణ సమయం కూడా తగ్గుతుందని చెప్తుందన్నమాట. ఈ రైళ్లు ప్రారంభించబోతున్నారు. ఈ రైళ్లతో దేశంలోని ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయం కూడా బాగా తగ్గిపోతుందంట. రాత్రి వేళలో ఎక్కువ ప్రయాణ దూరం ఉండే మార్గాల్లో వందే భారత్ స్లీపర్ రైలు నడపాలని నిర్ణయించారన్నమాట. రాత్రి వేళలో ఎక్కువ ప్రయాణ దూరం ఉండే మార్గాలు ఏవైతే ఉంటాయో అక్కడ వందే భారత్ స్లీపర్ రైళ్లను నడుపుతారనమాట. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో దీన్ని డిజైన్ చేశారు. గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది అంటే కనుక చెన్నైలో ఉంటుంది, తమిళనాడులో. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీస్ అక్కడే, ఓకేనా. ఏసీ కోచ్లు ఇవన్నీ కూడా తయారు చేస్తారనమాట. ఇప్పటి వరకు భారతీయ రైల్వేలో ఉన్న సర్వీసుల కంటే వేగంగా ప్రయాణిస్తాయి అన్నమాట. అంటే స్లీపర్ పరంగా ఉన్నటువంటి రైళ్ళు ఉన్నాయి కదా, దాని పరంగా తీసుకున్నప్పుడు అత్యంత వేగవంతమైన రైళ్ళు ఇవే అనమాట. స్లీపర్ రైళ్లలో ప్రయాణ సమయం అనేటువంటిది 2 గంటల వరకు ఆదా అయ్యే అవకాశం ఉందంట. తొలి దశలో 10 మార్గాల్లో వీటిని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారనమాట. ఎన్ని మార్గాల్లో? ఒక 10 మార్గాల్లో వీటిని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందనమాట. ఈ విషయాన్ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారు తెలపడం జరిగింది. రైల్వేకి సంబంధించిన సమాచారం వచ్చింది కాబట్టి మీకు రోజు నేను చెప్తూనే ఉన్నా. అత్యంత ఎక్కువ సంఖ్యలో మనకి ఉద్యోగాలు రాబోతున్నాయి రైల్వే శాఖ నుంచి. కాబట్టి అందరూ కూడా ఎవరైనా సరే ఎక్కువగా స్టాండర్డ్ జీకే, కరెంట్ అఫైర్సు, అదేవిధంగా సైన్స్, మిగతా సబ్జెక్టులపైన కాస్త అవగాహన ఉన్నవారు బాగా వీటిని చదువుతూ రండి. అందరూ కూడా అర్థమెటిక్, రీజనింగ్, బ్యాంక్స్కి ప్రిపేర్ అవ్వాలైనా సరే, అదేవిధంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా, గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా, ఇట్లా కానిస్టేబుల్ ఎస్ఐకి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా ఎవరైనా ఇవి రాసుకోవచ్చు నీట్గా చక్కగా. కాస్త మీరు అర్థమెటిక్, రీజనింగ్ బాగా ప్రాక్టీస్ చేసుకుంటూ రావాలి ఖచ్చితంగా. అలా చేసుకుంటూ వస్తూ జనరల్ నాలెడ్జ్, జీకే, అదేవిధంగా సైన్స్ పార్టు, కరెంట్ అఫైర్స్లో కొత్త విషయాలు వస్తూ ఉంటాయి కాబట్టి వాటిపైన అవగాహన, అదేవిధంగా మిగతా సబ్జెక్టులో కాస్త జీకే ఓరియంటెడ్ సబ్జెక్టులు అనమాట. హిస్టరీ అయినా, పాలిటీ అయినా, ఏదైనా సరే జీకే ఓరియంటెడ్గానే సబ్జెక్ట్ నేర్చుకోవాలి.
మినిమం నాలెడ్జ్ అనమాట. ఇలా చదివితే కనుక రేపు రకరకాల విభిన్న రకాల పోస్టులు పడబోతూ ఉన్నాయి. ఏదో అప్పటికప్పుడు చదివితే రావు, ఇప్పటి నుంచే చదవండి. దీనికి సంబంధించి మీరు ప్రిపేర్ కావాలనుకుంటే కాల్ చేసి నీట్గా ఆ వివరాలు అడగండి, మేము చెప్తాం. ఓకేనా? రైట్. సిక్స్త్ క్వశ్చన్, భారత్లోని 75,000 మహిళా డెవలపర్లకు నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపింది ఎవరు? చూడండి, భారత్లోని 75,000 మంది మహిళా డెవలపర్లకు నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపింది ఎవరంటే కనుక సత్య నాదెల్ల. ఎవరు సత్య నాదెల్ల? మైక్రోసాఫ్ట్ CEO అనమాట. మైక్రోసాఫ్ట్ అనేటువంటిది 1975లో ఏర్పడింది, అమెరికాకు సంబంధించింది అనమాట. ఇది మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయం అమెరికాలోని వాషింగ్టన్లో ఉంటుంది. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ అండ్ అలెన్ అనమాట. బిల్ గేట్స్ ఒకరు, అలెన్ మరొకరు అనమాట. ఇప్పుడు ప్రజెంట్ మైక్రోసాఫ్ట్ CEOగా సత్య నాదెల్ల గారు ఉన్నారు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఈ మైక్రోసాఫ్ట్ వారు ఒక పథకాన్ని ప్రారంభించారనమాట, ఒక కార్యక్రమం అనమాట. ఆ కార్యక్రమం ఏదంటే కనుక ఆటంకాలు లేకుండా కోడింగ్ నేర్పే కార్యక్రమం అనమాట. ఆటంకాలు లేకుండా కోడింగ్ నేర్పే కార్యక్రమం అనమాట. ఈ కార్యక్రమాన్ని 2021లోనే 9 ఆసియా పసిఫిక్ దేశాల్లో 2021లో ప్రారంభించారనమాట ఆ కార్యక్రమాన్ని. కార్యక్రమం పేరేంటి? ఆటంకాలు లేకుండా కోడింగ్ నేర్పే కార్యక్రమం అనమాట. అది దానిని ఇప్పుడు భారతదేశానికి విస్తరించడం జరిగిందనమాట. ఈ పథకాన్ని భారతదేశానికి విస్తరిస్తూ ఆయన చెప్తున్న మాట ఏదంటే కనుక ఈ ఏడాది డిసెంబర్లోగా 75,000 మంది మహిళా డెవలపర్లకు నైపుణ్య శిక్షణ అంటే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అనమాట. స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వనున్నట్లు మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెల్ల గారు వెల్లడించారు. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు భారతదేశంలో దాన్ని స్టార్ట్ చేశారనమాట, ఇంతకుముందు లేదు. స్టార్ట్ చేయడమే కాదు, ఏకంగా ఈ ఏడాది చివరి నాటికి 75,000 మంది మహిళా డెవలపర్లకి ఎంతో గొప్ప నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వనున్నట్టుగా ఆయన చెప్పడం జరిగిందనమాట. కాబట్టి నోట్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. సెవెంత్ క్వశ్చన్, సిలింగార్ఫెల్ అగ్నిపర్వతం బద్దలు కాగా ఇది ఏ దేశంలో కలదు? చూడండి, అగ్నిపర్వతాలు ఎక్కడైనా ఏ దేశంలోనైనా బద్దలైనప్పుడు అవి ఏ దేశంలో ఉన్నాయి అనేది మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా. చాలా ఇంపార్టెంట్, జాగ్రఫీ రిలేటెడ్గా మనం కరెంట్ రిలేటెడ్గా చూసుకోవాల్సిన విషయం అన్నమాట ఇది. ఈరోజు వార్తల్లో నిలిచినటువంటి ఒక అగ్నిపర్వతం ఏదంటే కనుక సిలింగార్ఫెల్. థాయిలాండ్ దేశంలో ఉన్నటువంటి ఈ అగ్నిపర్వతమే ఈరోజు యాక్టివ్ అయిందనమాట. అంటే బద్దలు కావడం జరిగిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏ దేశంలో ఉన్నటువంటి అగ్నిపర్వతం? ఐస్లాండ్ అనమాట. ఈ ఐస్లాండ్ అంటే కనుక మనం చూస్తే కనుక ఐస్లాండ్ ఐరోపా అమెరికా ఖండాల మధ్యలో ఉంటుందన్నమాట ఐస్లాండ్. ఓకేనా? అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి ఒక ద్వీప దేశం ఐస్లాండ్. ఐస్లాండ్ దేశ రాజధాని రిక్జవిక్. ఐస్లాండ్ దేశ భాష ఐస్లాండిక్. ఐస్లాండ్ దేశ కరెన్సీ క్రోనా. ఐస్లాండ్ ప్రెసిడెంట్ జోహెన్సన్ అనమాట. ఈరోజు ఐస్లాండ్ దేశంలో ఉన్నటువంటి ఒక అగ్నిపర్వతం బద్దలు కావడం జరిగిందనమాట. వోల్కానోస్ ఐస్లాండ్లో ఉన్నటువంటి వోల్కానో బద్దలు కావడం జరిగింది. దాని పేరు ఏదంటే కనుక సిలింగార్ఫెల్ అనమాట. ఇట్లా తరచుగా కొన్ని ఇటీవల అగ్నిపర్వతాలు బద్దలు కావడం మనం చూసుకున్నాం, కరెంట్ అఫైర్స్లో చెప్పుకున్నాం. 2023లో ఇండోనేషియాలో అయితే కనుక వోల్కానో మెరాపి అని, వోల్కానో సెమేరు అని, వోల్కానో సినబాగ్ అని, ఇక్కడ ఇండోనేషియా దేశంలో గొప్ప అగ్నిపర్వతాలు అన్నమాట తరచుగా బద్దలవుతూ ఉంటాయి. ఏవి? మెరాపి, సెమేరు, సినబాగ్ అనమాట. అదే అమెరికాలో ఇటీవల ఒక అగ్నిపర్వతం మన బద్దలు కావడం చూసాం, అదే వోల్కానో కిలాయు. మరొకటి వోల్కానో
సెయింట్ హెలిన్స్ అనమాట. గుర్తుపెట్టుకోవాలి. అమెరికా దేశంలో ఉన్నటువంటి అగ్నిపర్వతాలు 2023లో బద్దలు కావడం జరిగిందనమాట. ఒకటి కిలాయు అగ్నిపర్వతం, 2 సెయింట్ హెలిన్స్ అనమాట. సెయింట్ హెలిన్స్. ఇట్లా అగ్నిపర్వతాల లిస్ట్ మనము ఎప్పుడైనా బద్దలైనప్పుడు అవన్నీ ఒక చోట నోట్ చేసుకోవాలి. ఇంటర్నేషనల్ లెవెల్లో జాగ్రఫీ రిలేటెడ్గా అడుగుతారనమాట. ఎయిత్ క్వశ్చన్, సెబాస్టియన్ పినెరా మరణించగా ఇతను ఏ దేశ మాజీ ప్రెసిడెంట్? సెబాస్టియన్ పినెరా, మన ఇమేజ్లో చూడొచ్చు సెబాస్టియన్ పినెరే గారిని. ఆయన చిలీ దేశ మాజీ అధ్యక్షుడిగా పనిచేశాడు. 2 సార్లు పనిచేశాడు అనమాట. 2010 నుంచి 2014 వరకు ఒకసారి, 2018 నుంచి 2022 వరకు ఒకసారి, అలా 2 సార్లు మాజీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి ఈ సెబాస్టియన్ పినెరా ఇప్పుడు మరణిస్తూ వార్తలు నిలిచారనమాట. కొంతమంది ముఖ్యమైనటువంటి ప్రముఖులు ఎవరైనా మరణిస్తే వాళ్ళను అడుగుతూ ఉంటారనమాట. వేరే దేశాల అధ్యక్షులు, వేరే దేశాల ప్రధానమంత్రులు, మన దేశంలో గొప్ప గొప్ప ఇతర రంగాలకు చెందినటువంటి వాళ్ళు పద్మభూషణ్, పద్మవిభూషణ్, పద్మశ్రీ, భారతరత్న ఇట్లాంటి గ్రహీతలు ఎవరు చనిపోయినా ఓకేనా వారిని అడుగుతూ ఉంటారనమాట. అప్పుడప్పుడు ఆ మరణించిన వారిని మనం మైండ్లో పెట్టుకోవాలి ఖచ్చితంగా. అన్ని రకాలుగా మనం చూసుకోవాల్సిందే కరెంట్ అఫైర్స్ అంటే. కాబట్టి ఈరోజు మరణిస్తూ వార్తల్లో ఉన్నటువంటి వాడు ఎవరంటే కనుక సెబాస్టియన్ పినెరా. ఏ దేశ మాజీ అధ్యక్షుడు అంటే చిలీ అని గుర్తుపెట్టుకోవాలి. 2 సార్లు అధ్యక్షుడిగా పనిచేశాడు. 2010 నుంచి 2014 వరకు ఒకసారి, 2018 నుంచి 2022 వరకు ఒకసారి. ఇటీవల చిలీ నూతన ప్రెసిడెంట్గా మనం చదువుకున్నాం. చిలీ నూతన అధ్యక్షుడు ఎవరు అని కొత్తగా వచ్చారనమాట. ఆయన కూడా, ఆయన పేరు చిలీ దేశ నూతన ప్రెసిడెంట్. ఎవరు అనేది కామెంట్ బాక్స్లో మీరే చేయండి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్లో మనం చెప్పుకున్నాం, మీ దగ్గర లిస్ట్ ఉంటుందన్నమాట. ఒకసారి తెలియకపోతే చూడండి చిలీలో ఎవరిని చెప్పుకున్నాం అనేసి. ఓకేనా, మిగతా వాళ్ళందరినీ కూడా చదవండి, కొత్తగా వచ్చిన వాళ్ళందరినీ కూడా లిస్ట్ ఉంటుంది కాబట్టి ఒకసారి రివిజన్ చేసినట్లు ఉంటుంది. ఓకేనా, రైట్. చిలీ దేశ రాజధాని శాంటియాగో. చిలీ దేశ భాష స్పానిష్. చిలీ దేశ కరెన్సీ పెసో, పెసో అనమాట. చిలీ అనేటువంటిది దక్షిణ అమెరికా ఖండంలోని ఒక దేశం. ఇక్కడ చాలా సమృద్ధిగా కాపర్, రాగి బాగా లభిస్తుంది అనమాట చిలీ దేశంలో. ఓకేనా, చిలీ దేశంలో చాలా ఫేమస్ అనమాట రాగి, గుర్తుపెట్టుకోవాలి. చిలీ నూతన ప్రెసిడెంట్ ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. నైన్త్ క్వశ్చన్, 36వ జాతీయ పుస్తక ప్రదర్శన ఎక్కడ నిర్వహించబడినది? 36 నేషనల్ బుక్ ఫెయిర్ అనమాట. జాతీయ పుస్తక ప్రదర్శన ఫిబ్రవరి 9 నుంచి ఫిబ్రవరి 19వ తేదీ వరకు జరుగుతుందన్నమాట. ఫిబ్రవరి 9వ తేదీ నుంచి ఫిబ్రవరి 19వ తేదీ వరకు జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ? హైదరాబాదులోని ఎన్టీఆర్ స్టేడియంలో. హైదరాబాదులోని ఎన్టీఆర్ స్టేడియంలో, కళానికేతన్లో. ఏకంగా భారతదేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 300 స్టాల్స్ ఇక్కడ ఈ బుక్ ఫెయిర్లో పార్టిసిపేట్ చేయబోతున్నాయి అన్నమాట. ఎన్ని స్టాల్స్? 300 బుక్ స్టాల్స్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు ఉంటుందన్నమాట. శనివారం, ఆదివారం రోజులు మాత్రం మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ పుస్తక ప్రదర్శన జరుగుతుందంట. చిన్నపిల్లలు, టీచర్లు, జర్నలిస్టులకు ఉచితంగా ఓకేనా లోపలికి వెళ్ళొచ్చు అనమాట. బుక్ ఫెయిర్లోకి లోపలికి ఉచితంగా వెళ్ళొచ్చు అనమాట. ఎవరు? చిన్నపిల్లలు కావచ్చు, టీచర్లు కావచ్చు, అదేవిధంగా జర్నలిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఉచిత ప్రవేశం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కానీ ఈ బుక్ ఫెయిర్ ప్రెసిడెంట్ ఎవరంటే కనుక గౌరీ శంకర్. ఆయన ఈ విషయాలన్నీ కూడా వెల్లడించారనమాట, గౌరీ శంకర్. అంతేకాదు, ఈ హైదరాబాదులోని ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్నటువంటి బుక్ ఫెయిర్ యొక్క ప్రాంగణం ఉంటుంది కదా, ఆ ప్రాంగణానికి ప్రజా యుద్ధ నౌకగా పేరుగాంచినటువంటి గద్దర్ గారి పేరును పెట్టడం జరిగిందనమాట. అంతేకాదు, రాష్ట్ర సాధన కోసం ఎంతోమంది అమరవీరులు అయినారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతోమంది చనిపోయినారు కదా, ఓకేనా, వారి కోసం అక్కడ ఒక స్మారక స్తూపాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారంట.
ఈ విషయాలన్నీ కూడా మనకు వెల్లడించడం జరిగిందనమాట. గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. తెలంగాణలో జరిగింది, హైదరాబాద్లో 9 నుంచి 19వ తేదీ వరకు జరుగుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది 36వ జాతీయ పుస్తక ప్రదర్శన అన్నమాట. లాస్ట్ క్వశ్చన్, దక్షిణాసియా అండర్-19 మహిళల ఫుట్బాల్ టోర్నీ 2024 విజేత ఎవరు? చూడండి, మనం అండర్-19 ఇట్లాంటివి కూడా చూసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇట్లాంటి కూడా మనకు అడుగుతూ ఉంటాడు, అండర్-19 పరంగా, అండర్-21 ఇట్లా అనమాట. కొన్ని ఉంటాయి టోర్నీస్. ఈ దక్షిణాసియా అండర్-19 మహిళల ఫుట్బాల్ టోర్నీ అనమాట. ఇది బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇచ్చింది. బంగ్లాదేశ్ ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఫిబ్రవరి 8వ తేదీ వరకు జరిగాయి అన్నమాట. 8వ తేదీ జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్, ఫైనల్లో ఏ 2 దేశాలు తలపడ్డాయి, ఏ 2 మహిళల ఫుట్బాల్ టీంలు తలపడ్డాయంటే ఫైనల్లో ఇండియా, బంగ్లాదేశ్లు తలపడ్డాయి అన్నమాట. కాకపోతే ఇండియా, బంగ్లాదేశ్ 2 కూడా ఈసారి విజేతలే. ఫైనల్లో జరిగినటువంటి ఈ మ్యాచ్లో 2 కూడా సమంగా పాయింట్లు సాధించడం వల్ల ఈ రెండింటిని కూడా విజేతలుగా డిక్లేర్ చేయడం జరిగిందనమాట. జాయింట్ విన్నర్స్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇండియా అండ్ బంగ్లాదేశ్ జాయింట్ విన్నర్స్ అనమాట. అంటే రన్నర్ లేరు ఇక్కడ, విన్నర్లు మాత్రమే ఉన్నారు కానీ రన్నర్ లేరు అనమాట. గుర్తుపెట్టుకోవాలి, విన్నర్స్ అంటే కనుక ఇండియా అండ్ బంగ్లాదేశ్. ఇవన్నమాట ఇవాళ కరెంట్ అఫైర్స్. 2023 కంప్లీట్గా మన దగ్గర కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. మీరు ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా సరే, ఏ స్టేట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా సరే, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఓకేనా, ఈ కరెంట్ అఫైర్స్ బాగా యూజ్ అవుతాయి. సెంట్రల్ గవర్నమెంట్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏ ఎగ్జామ్స్కైనా సరే ఇవి బాగా యూజ్ అవుతాయి, ఓకేనా. కాబట్టి అందరూ కూడా తీసుకొని వీటిని చదువుకోండి. కేవలం 100 రూపాయలకు మేము 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అందిస్తూ ఉన్నాం. 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెడితే కనుక 24 గంటల లోపల మేము పీడిఎఫ్ ఫైల్ పంపిస్తాం. వీటిని మీరు తీసుకొని ఇక మంత్లీ సపరేట్ చేసుకొని రోజు ఒక 2 అవర్స్ చదువుకుంటూ వస్తే కనుక ఈజీగా అవి కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. మీకు రానున్నటువంటి ఎగ్జామ్స్లో ఖచ్చితంగా మంచి స్కోర్ అనేటువంటివి వస్తాయి. మనం ఎలాగైతే చెప్తున్నామో అలాగనే ఉంటాయన్నమాట. కాబట్టి అందరూ యూటిలైజ్ చేసుకోండి. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.